హాయ్ గాయ్స్, నేనైతే ఇవాళ రైల్వే స్టేషన్ సైడ్ బ్రెడ్ ఆమ్లెట్ అయితే తయారు చేసి చూపిస్తాను అనమాట. దానికోసం ఫస్ట్ నేను ఒక హాఫ్ స్పూను సాల్ట్, పావు స్పూను మిర్చి పౌడర్, ఒక పావు స్పూను జీరా పౌడర్, ఒక హాఫ్ స్పూను పెప్పర్ పౌడర్, ఒక పావు స్పూను మసాలా పొడి, ఇవన్నీ కూడా ఫస్ట్ ఈ విధంగా అయితే కలిసేలాగా కలిపేసుకోవాలి. ఇదంతా కలిపేసుకున్నా కనుక ఎగ్గు కనుక ఇందులో మనం వేసి బీట్ చేస్తే అప్పుడు అంతా కూడా ఉండలుగా లేకుండా బాగా పట్టేస్తుంది అనమాట. సో ఇప్పుడు మనమైతే ఎగ్స్ అయితే పగలగొట్టేసుకుందాం. నేనైతే 3 ఎగ్స్ తీసుకుంటున్నాను. ఇప్పుడు మనం బీటర్ పెట్టి బాగా బీట్ చేసుకుందాం వీటిని. ఆమ్లెట్ ఫ్లఫీగా రావాలి అంటే కనుక ఎంత బీట్ చేసుకుంటే ఆమ్లెట్ అంత ఫ్లఫీగా అయితే వస్తుంది. సో ఈ విధంగా మొత్తం కూడా క్విక్ అండ్ ఈజీ రెసిపీ అనమాట ఇది. ఒక 5 minutes లో మన ఇంట్లో ఎగ్స్ బ్రెడ్ ఉంటే కనుక 5 minutes లో అయితే బ్రెడ్ ఆమ్లెట్ రెడీ అయిపోతుంది. చాలా మందికి ఆమ్లెట్ లో ఉప్పు కారం అవన్నీ కూడా కలవు కదా. ఇలా మనం ఫస్ట్ ముందే ఇవన్నీ పౌడర్స్ అన్ని వేసుకోవాల్సినవన్నీ వేసుకొని వాటిని కలిపేసుకున్న తర్వాత ఈ విధంగా వేసుకొని కలుపుకుంటే అంతా కూడా ఇందులో మిక్స్ అయిపోతుంది. ఇదైతే రెడీ అయిపోయింది. దీన్ని మనం పక్కన పెట్టేసుకుని తవ్వ పెట్టేసుకుందాం. నేనైతే గ్యాస్ వెలిగించుకుంటున్నాను. తవ్వ అయితే పెట్టేసుకున్నాను. తవ్వ అయితే హీట్ ఎక్కువైంది. ఒక స్పూన్ ఆయిల్ అయితే వేసేసుకుందాం. మొత్తం ఆయిల్ వేసుకున్న తర్వాత ఇదంతా కూడా ఈ విధంగా స్ప్రెడ్ అయ్యేలాగా ప్యానం మొత్తం ఇప్పుడు పలుచగా ఆమ్లెట్ అయితే వేసుకున్నాం. ఎంత పలుచగా ఉంటే అంత బాగుంటుంది ఇది. చూడండి ఎలా పొంగుతుందో ఆమ్లెట్ అన్నది. పైనుంచి ఒక హాఫ్ స్పూన్ ఆయిల్ అయితే వేసేసుకున్నాం. వేసుకుని 2 బ్రెడ్స్ ఈ సైడ్ అయితే ఇలా పైకి ఫోల్డ్ చేసుకోవాలి. వేసుకొని దీన్ని ఈ విధంగా అయితే వేసుకోవాలన్నమాట. బ్రెడ్ ఆమ్లెట్ అయితే రెడీ అయిపోయింది అనమాట. దీన్ని సర్వింగ్ ప్లేట్లో తీసుకొని చూపిస్తాను. నేనైతే సర్వింగ్ ప్లేట్లో తీసేసుకుంటున్నాను. బ్రెడ్ ఆమ్లెట్ రైల్వే స్టేషన్ స్టైల్ బ్రెడ్ ఆమ్లెట్ రెడీ. మీరు కూడా ఈ సింపుల్ రెసిపీని తయారు చేసుకొని టేస్ట్ ఎలా ఉందో నాకు కామెంట్ రూపంలో చెప్పండి. థ్యాంక్ యూ గాయ్స్.